ఈ బ్యాగ్లో కెమెరా, మైక్, కొడాక్ లైట్, ఇది బండికి తగిలించుకొచ్చాను. ఇది కెమెరాతో పాటు ఉంది. ఇది Insta360, ఇంకా ఐప్యాడ్, వాలెట్, కేబుల్ బ్యాగ్, మనకు అన్నిటికీ కావాల్సిన వైర్లు, చార్జర్లు, ఇయర్ ఫోన్స్ ఇందులో ఉంటాయి. సో దాని గురించే ఇవాళ వీడియో. సో చలో ఓ వీడియో చేద్దాం. సో ఈ వీడియో ఎవరికి నచ్చుద్దో, ఎవరు చూస్తారో ఎవరు చూడరో తెలియదు, కానీ ఈ మైక్ ఒక 6 years old మైక్. నేను హెల్మెట్లో వచ్చి మాట్లాడింది గోప్రోలో రికార్డ్ అవ్వడానికి ఉపయోగపడేలా ఈ మైక్ కొన్నాను. ఈ మైక్ వచ్చేసి బోయా కంపెనీకి సంబంధించిన మైక్. నేను కొన్నప్పుడు 350 రూపాయలు. కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఈ మైక్ కొనొచ్చు. ఎందుకు నవ్వుతున్నానంటే, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్తోని, నాకన్నా ఎక్కువ వీడియోస్తోని, లైక్స్, డబ్బులు అన్నీ దోలు ఇచ్చేస్తున్నారు. నేను స్టేజ్లో ఇంకా లేనా అన్న విషయం తలుచుకుంటూ నవ్వుకుంటున్నాను అంతే. సో దీంట్లో అయితే ఎటువంటి నాయిస్ రిడక్షన్, నాయిస్ క్యాన్సిలేషన్ ఇటువంటి ఏమి ఉండవు ఈ మైక్లోని. దీనికి ఒక ఇలా క్లిప్ లాగా వచ్చి ఇలా షర్ట్ పెట్టుకోవడానికి ఒకటి ఉంటుంది, అలా పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి 6 years old మైక్ కదా, అటువంటి ఆప్షన్స్ ఏం దీనికి ఇప్పుడు లేవు. అయితే ఈ మైక్ని నేను ఇలా వాడాల్సిన అవసరం లేదు. ఐ మీన్ కెమెరాతో కనెక్ట్ చేసి వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్ ఉంది. ఇది కూడా నేను కొని ఒక 2 years 3 years అవుతుంది. దీన్ని వాడింది తక్కువే, ఎందుకంటే మన వీడియోస్ తక్కువ, మనకి యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తక్కువ. సో ఇది మన హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్ యొక్క ఆడియో డిఫరెన్స్ ఏమో తెలుస్తుందా మీకు? అయితే ఫోన్కి కనెక్ట్ చేసి నేను ఫోన్లో యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళు ఈ మైక్ చాలా ఘోరంగా, చాలా డిస్టర్బెన్స్ చాలా ఇబ్బంది పెట్టేసింది. హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్ ఐఫోన్తో చాలా ప్రాపర్గా సెట్ అయింది. నాకు చాలా బాగా అనిపించింది. ఫోన్లోనే కాదు, కెమెరాస్ కూడా బాగుంటుంది. కానీ ఇందులో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి అబ్బా. నేను ఇప్పుడు దాకా దీనికి సంబంధించిన సెట్టింగ్స్ని కెలకడం కానీ చూడడం కానీ చేయలేదు. ఈ మైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అదనమాట మా మైకిల్ సంగతి. అండ్ ఈ వీడియో చేస్తున్నా, అందుకే ఉన్నామని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు కూర్చోయితే తెగస్తా చేయకు. మరి రావు, నిన్న అలాగే తిప్పావు. జిమ్కి వెళ్ళిపోయిన రావు నువ్వు సులుగాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తిప్పు. ఏ తొలి చెప్తారా ఎందుకురా నాకు అసలు అంతా. నీ వీడియో అంతా రికార్డ్ అవుతుంది, వీడియోలో పెట్టేస్తాను. మన ఈ కేబుల్ పౌచ్లో నెక్స్ట్ ఐటమ్ యాపిల్ లైట్నింగ్ కేబుల్ యొక్క ఇయర్ ఫోన్స్. నా దగ్గర ఎయిర్పోడ్స్ ప్రో ఉండేది ఫస్ట్ జెన్. అదేంటంటే కొన్న ఒక 6 నెలలకే దానికి ఛార్జ్ అవ్వడానికి కింద ఉండే మెటల్ ప్యాడ్స్ అరిగిపోయి ఛార్జింగ్ సరిగ్గా అవ్వకపోతే దాన్ని ఒక 4 years పాటు పేపర్లు పెట్టి దాన్ని అడ్జస్ట్ చేసి దాన్ని కొంచెం గట్టిగా నొక్కి ఏదో రకంగా వాడేశాడు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంట్రా అంటే కాస్ట్లీ వస్తువులు కొనుక్కోవాలి, దాన్ని ఎక్కువ నాళ్ళు వాడాలి మనం అనుకుంటాం. కానీ మన దైద్యం కొద్దీ అవి కొన్న 2వ రోజుకో 3వ రోజుకో పోతాయి. ఎయిర్పోడ్స్ అయిపోయి అవి అయిపోయిన వెంటనే కొనుక్కున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే దీనిలో వర్షంలో వేసుకుని తొక్కలేము మనం. హెల్మెట్లోకి బాగుంటుంది కానీ హాఫ్ ఫేస్ హెల్మెట్స్లోకి బాగుంటుంది. వర్షంలో పెట్టుకుని తొక్కలేము, కాల్స్ మాట్లాడలేము, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దీంతో. ప్రతి వస్తువుకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం మన అవసరానికి తగ్గట్టు, మన పరిస్థితికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవడం అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన బ్యాగ్లో ఈ ఇయర్ ఫోన్స్ కొంచెం స్పెషల్ అన్నమాట. నేను ఎడిటింగ్కి ఐప్యాడ్ యూస్ చేస్తాను. ఆ ఐప్యాడ్కి Type-C ఇయర్ ఫోన్స్ ఉండాలి, అందుకనే సెపరేట్గా ఇది కొనాల్సి వచ్చింది. కానీ JBLవి సూపర్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ లింక్ మీకు ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్నిటికీ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ఈ వీడియో కింద ఎక్కడ పెడతాను. నాకు ఇప్పుడు దాకా ఆ ప్రోడక్ట్ లింకులు పెట్టడం రాదని ఎప్పుడు పెట్టలేదు, కానీ వాళ్ళు పెడతాను, తెలుసుకుని మరి పెడతాను. తప్పకుండా ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ వేస్తే చూడండి. ఇవి Type-C ఇయర్ ఫోన్స్ కొంచెం క్వాలిటీ బాగుంటుంది.
ఆడియో క్వాలిటీ కాదు, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఫిట్ ఉంటుంది మీకు. స్టాక్ అంటే ఇయర్ ఫోన్స్ కొన్నప్పుడు వచ్చిన బడ్స్తోనే ఫిట్ నాకు చాలా డీసెంట్గా అనిపిస్తుంది. కంప్లీట్ ఒక పక్క అంతా డెడ్ అయిపోయింది ఆడియో. సో పాటలు వినడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఎంతకు మించి ఖర్చు పెట్టక్కర్లేదు నాకు అనిపించింది. ఎందుకంటే ఇవి 1600 రూపీస్ బాగుంటుంది. ఈ ఇయర్ ఫోన్స్ అన్నిటికీ ఈ స్ట్రాప్స్ ఉన్నాయి చూసారా, ఇవి నేను వేరేగా సెట్ చేశాను. ఇదేమో దేనికి సంబంధించిందో దేందో, అలాగే ఇదేమో ఇది కూడా ఇంకదేందో ఏవో కేబుల్స్ కొంటుంటాం కదా, ఆ కేబుల్స్ స్పీకర్కి సంబంధించిన స్ట్రాప్ ఇది. స్పీకర్ వైర్లెస్ పవర్ బ్యాంక్ కొనుక్కున్నా మా బావగారు, దాని వైర్తో పాటు వచ్చిన స్ట్రాప్ అది. సో అలా ఇయర్ ఫోన్స్ని నేను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటాను. ఎందుకంటే వస్తువు దేన్నైనా మనం జాగ్రత్తగా చూసుకుంటేనే అది మనతో ఎక్కువ ఉంటుంది, మనం దాన్ని ఎక్కువ ఉపయోగించుకోగలుగుతాం. మనం పెట్టిన డబ్బులకి ఎలా పడితే అలా పడేస్తే పోతాయి, త్వరగా పోతాయి. సో అవన్నమాట. ఈ రెండు అయిపోయినాక తర్వాత ఉన్నవి, ఒకటి ఐఫోన్ ఛార్జరు, రెండోది మ్యాక్ బుక్ ఛార్జరు. దీన్ని నేను నా ఐప్యాడ్ కూడా వాడుతున్నాను, ఎందుకంటే రెండోది కొన్ని బొక్క కదా ఒకటి ఉన్నప్పుడు. అయిపోయింది ఇవాళకి మన వ్లాగ్ కంప్లీటెడ్. రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బిఎన్ఎన్ మోటో. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ డెవలప్ అయితే 10,000-20,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే మనకి డబ్బులు, స్పాన్సర్స్, మనం పెద్ద పెద్ద రైడ్లు ఎరబడిపోదాం. ఓకే, బాయ్.